మనతో పాటు రీసెంట్గా గ్రూప్ 1లో డెప్యూటీ కలెక్టర్ అయిన కేశవర్ధన్ రెడ్డి ఉన్నారు. చాలామందికి గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, దానిలో టెక్నిక్స్ ఏంటి అని డౌట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ వస్తుంది కాబట్టి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా చాలామందికి ఎలా స్టార్ట్ చేయాలని ఒక అనుమానం. గ్రూప్ 1 సిలబస్ ఎలా అనలైజ్ చేసుకుని క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే దాని మీద, ముఖ్యంగా టీఎస్పీఎస్సీలో అయితే ఇంతవరకు ప్రాపర్ గ్రూప్ 1 జరగలేదు కాబట్టి క్వశ్చన్స్ ఎలా ఉంటాయని కూడా చాలామంది ఆస్పిరెంట్స్కి డౌట్ ఉంది. సో దీనికి సంబంధించి కేశవ్ ఏం చెప్తారో చూద్దాం. హాయ్ కేశవ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. జాయిన్ అయిపోయినట్టున్నావు కదా జాబ్లో? 3 months అయింది డిప్యూటీ కలెక్టర్ అయ్యి. ఎలా ఉంది, హ్యాపీగా ఉందా? సాటిస్ఫైడ్గా ఉంది. ఓకే, సరే. గ్రూప్ 1 పాస్ అయ్యావు కదా, డిప్యూటీ కలెక్టర్ అయ్యావు. ఇప్పుడు గ్రూప్ 1లో ప్రిలిమ్స్ అంటే అది నెక్స్ట్ స్టేజ్ చెప్పుకుందాం కొంతసేపు ఆగి. మెయిన్స్ చాలా మందికి మెయిన్స్ ఎలా రాయాలి గ్రూప్ 1, సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, సబ్జెక్ట్స్ అందరికి తెలిసి సిలబస్ రిలీజ్ చేశారు కాబట్టి ఒక్కొక్క సబ్జెక్ట్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ప్యాటర్న్ ఎలా అనలైజ్ చేయాలో చెప్పా. అన్ని సబ్జెక్టులు తీసుకో. ఇప్పుడు పాలిటీ ఉంది, మనకి గవర్నెన్స్ ఉంది, తర్వాత గ్రూప్ 1కి సంబంధించి మనం చూస్తే ఎకానమీ ఉంటుంది, తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్ కూడా ఉంది దానిలో. ఇవన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ విద్యార్థులకైతే తెలంగాణ మూవ్మెంట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో ఓవరాల్గా గ్రూప్ 1 ఒక్కొక్క సబ్జెక్ట్లో క్వశ్చనింగ్ ప్యాటర్న్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? షూర్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1 ప్యాటర్న్ మెయిన్గా అనలైజ్ చేయాలన్నప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే అట్లీస్ట్ క్రిటికల్ పాయింట్స్ అనేటివి ఈజీగా ఐడెంటిఫై అవుతాయి. అంటే టీఎస్పీఎస్సీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లేవు కాబట్టి ఏబిపిఎస్సీ క్వశ్చన్స్ చూసుకోవచ్చు. టు ద పాయింట్ దట్ 2016 దాకా సేమ్ కామన్ సిలబస్ ఉంది. ఇప్పుడు సిలబస్ అదే ఉంది, ఎక్స్ట్రా ఓన్లీ తెలంగాణ మూవ్మెంట్ యాడ్ అయింది కాబట్టి పెద్ద చేంజెస్ రాకపోవచ్చు మేము. కాకపోతే ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ చూసుకున్నప్పుడు యూపీఎస్సీ ప్యాటర్న్కి వెళ్తున్నారు కాబట్టి ఇన్ కేస్ మనం క్రిటికల్ పాయింట్స్ అనలైజ్ చేసుకుంటే కాన్సన్ట్రేట్ చేసి ఆన్సర్ రైటింగ్ ఎలా రాసుకోవాలి అనేది. కొన్ని క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ ఎలా రావచ్చు నీ ఊహ, ఎందుకంటే ఆల్రెడీ రీసెంట్గా ఎగ్జామ్ రాస్తున్నావు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ ఎలా రావచ్చు, అలానే ఎస్సేస్ ఎలా రావచ్చు, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయి. ఫర్ టేక్ ఎస్ఏ పేపర్. ఎస్ఏలో జనరల్గా ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, అంటే ఎలా వీళ్ళు ప్రిపేర్ అవ్వాలి? ఎస్ఏ స్పెసిఫిక్గా స్టేట్ స్పెసిఫిక్ తీసుకుంటే మనకి ఎగ్జామ్లో 3 సెక్షన్స్గా డివైడ్ అవుతాయి మ్యామ్. ఒకటి ఇంటర్నేషనల్ ఇష్యూ, 3 ఉంటాయి, దాంట్లో ఒకటి రాస్తాం. సెకండ్ సెక్షన్ నేషనల్ ఇష్యూస్, దాంట్లో కూడా 3 వస్తాయి, ఒకటి రాస్తాం. అండ్ లాస్ట్ సెక్షన్ స్టేట్ స్పెసిఫిక్ ఆర్ రీజన్ స్పెసిఫిక్ ఉంటాయి. ఓకే, అంటే ఎస్ఏలో మనకి సోషల్ ఇష్యూస్ లో రావచ్చు, లైక్ అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ లాంటి టాపిక్స్, అంతర్జాతీయ అంశాల్లో యుద్ధం లాంటివి రావచ్చు, ఈవెన్ చాలా నేరో డౌన్ చేసి G20 దాని మీద కూడా రావచ్చు. రష్యా యుక్రెయిన్ రాసినప్పుడు 2020లో హాట్ టాపిక్ ఏంటంటే ఇండియా చైనా బార్డర్ ఇష్యూ. సో డైరెక్ట్ గా ఇండియా చైనా బార్డర్ ఇష్యూ అనేది సెక్షన్ ఏలో కనిపించింది. ఎస్ఏలో. ఓహోహో. అలానే డిసాస్టర్ మేనేజ్మెంట్ గురించి రావచ్చు, తర్వాత ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ గురించి కూడా ఎస్ఏలో రావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ రిజర్వేషన్ గురించి రావచ్చు, సోషల్ ఇష్యూ కాబట్టి ఇవి మెయిన్ గా మనం డిస్కస్ చేసినవి రీజనల్ ఇష్యూస్ ఆర్ సెక్షన్ సిలో కవర్ అవుతాయి. నేషనల్ ఇష్యూస్ లో మెయిన్ గా కవర్ అయ్యేటివి ఈ ఫెడరలిజం కి సంబంధించి మెయిన్ కొంచెం టాపిక్ రిలేటెడ్, ఐ మీన్ సబ్జెక్ట్ కి రిలేటెడ్ గా ఉండొచ్చు, కానీ మనం జెనరిక్ వేలో తీసుకెళ్లి కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం, ఇటువంటి క్వశ్చన్స్, సహకార సమాఖ్య, ఇటువంటి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఎస్ఎస్ లో రావచ్చు. అంటే దాదాపు 50-60 ఎస్ఎస్ కనీసం ముందు ప్రాక్టీస్ చేసి వెళ్తేనే గ్రూప్ 1 ఎస్ఎల్ ఎక్కువ మార్క్స్ వస్తాయి కదా. ఇప్పుడు జనరల్ గా చెప్పాలంటే నేను 2020లో నాకు కొంచెం కోయిన్సైడ్ అయింది యూపీఎస్సీలో. నేను మీ దగ్గర ప్రాక్టీస్ చేసిన ఎస్ఎస్ కానీ ఆ ప్యాటర్న్ కానీ, సో నాకు ఒక సెట్ ఆఫ్ వేలో ఒక ఎస్ఏని ఎలా ట్యాకిల్ చేయాలి అనేది కొంచెం హెల్ప్ అయింది. సో దట్ నేను ఆ గ్రూప్ 1కి ఎలా మౌల్డ్ చేసుకోవాలి, టైం లిమిట్ ఎలా చేసుకోవాలి అనేది ఆస్పిరెంట్ మీద డిపెండ్. ఇందులో నువ్వు బాగా రాస్తావు కేశవ్, ఆన్సర్స్ చాలా బాగా రాస్తావు నువ్వు, నీ రైటింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో కమింగ్ బ్యాక్, మిగతా సబ్జెక్టులు ఉంటాయి కదా, ఇప్పుడు పాలిటీ ఉంది, హిస్టరీ ఉంది, ఎకానమీ ఉంది, జాగ్రఫీ ఉంది. గ్రూప్ 1 లెవెల్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని, ఇప్పుడు సే పాలిటీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. ఇంత ముందు వరకు చాలా స్టాటిక్ క్వశ్చన్స్ ఉండేవి. భారత రాజ్యాంగంలో గవర్నర్ పాత్ర ఏంటి, ఫండమెంటల్ రైట్స్ కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కి అంటే ప్రాథమిక హక్కులకి ఆదేశ సూత్రాలకి గల సంబంధం ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క రిలవెన్స్ ఏంటి, అంటే ప్రాథమిక విధుల యొక్క ఆవశ్యకత ఏంటి, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో వచ్చే సందిగ్ధం ఏంటి,
ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆర్టికల్ 356 ఎలా దుర్వినియోగం అవుతుంది, అమెండ్మెంట్స్ ఎలా ఉన్నాయి, కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ ప్రొసీజర్స్ ఏంటి, పార్టీ ఫినాయింపుల చట్టం అనగా ఏంటి, ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. అయితే ఈసారి మాత్రం గ్రూప్ 1లో ఇంత డైరెక్ట్గా రాకపోవచ్చు అంటున్నారు. నువ్వు కొన్ని క్వశ్చన్స్ నీ మోడల్ క్వశ్చన్స్ చెప్పు. మోడల్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్ మనం డిస్కస్ చేసిన స్టాటిక్ పార్టీలోనే మీరు అన్నట్టు గవర్నర్ గురించి అడగచ్చు. ఆ గవర్నర్ రోల్ చేంజ్ ఎలా అవుతుంది, ఏ సిచ్యువేషన్స్, ఎగ్జాంపుల్స్ ఏంటి, వాట్ షుడ్ బి ద ఐడియల్ గవర్నర్ రోల్. ఈవెన్ మనం కోర్ట్ సర్కారియా కమిషన్ సమ్ గైడ్ లైన్స్ ఇచ్చింది, లేకపోతే నేషనల్ కమిషన్ ఫర్ రివ్యూ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎలా ఇచ్చింది అనేది ఇంక్లూడ్ చేస్తే సో దట్ ఎగ్జామినర్ కి ఒక వేరే లెవెల్ ఆఫ్ పర్స్పెక్టివ్ కి తీసుకెళ్ళినట్టు ఉంటుంది. ఓకే, అంటే గ్రూప్ 1 మెయిన్స్ లో రకరకాల కమిషన్ కమిటీ రిపోర్ట్స్, డేటా పాయింట్స్, మైండ్ మ్యాప్స్ కానీ లేకపోతే ఒక చిన్న చిన్న చార్ట్స్ కానీ, ఫ్లో చార్ట్స్ కానీ ఇట్లా కూడా వేసుకుంటూ ఆన్సర్స్ రాస్తే కొంచెం ట్రెండీగా ఉంటుంది. ఎస్ మ్యామ్. అండ్ మోర్ ఓవర్ మనకి ఇచ్చిన 15 minutes లో మనం ఓన్లీ థియరీ పార్ట్ కాన్సన్ట్రేట్ చేసి పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కంటే మనకు వచ్చిన సమ్ ఏదైతే ఉంటుందో కొంచెం పార్ట్ కూడా మనం నీట్ గా రిప్రజెంట్ చేస్తే మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తాం. ఓకే, సో పాలిటీ తర్వాత హిస్టరీ ఉంది అనుకో. సో స్టేట్ హిస్టరీ పక్కన పెట్టి ఫస్ట్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉంది అనుకో. ఎటువంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇప్పుడు రీసెంట్ గా చెప్పాలంటే పర్సనాలిటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అంటే సర్దార్ పటేల్ పాత్ర ఏంటి, గాంధీ గారికి సుభాష్ చంద్రబోస్ గారికి పర్సనాలిటీ డిఫరెన్సెస్ ఏంటి, అండ్ రీసెంట్ గా మనకి ట్రైబల్ దివాస్ వచ్చింది. సో అట్లా పర్సనాలిటీస్ ఏవైనా మనం ఒకవేళ లెఫ్ట్ ఓవర్ అయిపోయిన పర్సనాలిటీస్, తెలంగాణ అంటే కొమరం భీమ్, ఓకే, ఆంధ్ర అంటే అల్లూరు సీతారామరాజు, ఇద్దరు క్యారెక్టర్స్ ని కంపేర్ చేయమని కూడా అడగొచ్చు. రీసెంట్ గా మూవీ వచ్చింది కాబట్టి మేబీ కరెంట్ ఇష్యూస్ లో కూడా కలిపేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. గుడ్ గుడ్ గుడ్. సో పర్సనాలిటీస్ మీద ఎక్కువ ఫోకస్. దాంతో పాటు హిస్టరీలో ఫ్రీడమ్ స్ట్రగుల్లో మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి కదా, నాన్ కోఆపరేషన్, సివిల్ డిసోబీడియన్స్, క్విట్ ఇండియా, జనరల్గా ఇవి అందరూ చదువుతారు. వీటితో పాటు ఇండివిజువల్ సత్యాగ్రహస్ కాన్సెప్ట్ కానీ, రౌలత్ చట్టం ఎలా మొత్తం ఇండియన్ కోర్స్ ఆఫ్ హిస్టరీని ఎలా మార్చింది, లేకపోతే స్వరాజ్ పార్టీ కంట్రిబ్యూషన్ ఏంటి, ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా చూసుకోవాలి. మనం మేజర్ ఈవెంట్స్ ఎక్కువ ఫోకస్ చేసి వెళ్తాం గ్రూప్ 1 అనగానే, కానీ ఇక్కడ నుంచి గ్రూప్ 1లో చిన్న చిన్న కాన్సెప్ట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ రావచ్చు అంటున్నారు. ఓకే, దాంతో పాటు ఇంకా మీరు అన్నట్టు ఆ ఈవెంట్స్ వల్ల మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్ కి ఎలా హెల్ప్ అయింది, లేకపోతే ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయిందా, నేషనలిజం ఆర్ యూనిటీ అనేది ఎట్లా డెవలప్ అయింది, మాస్ మూవ్మెంట్ ముందుకు ఎలా తీసుకెళ్లారు, ఇలాంటివి మనం లింక్ చేస్తే మన ఆన్సర్ ఎన్రిచ్ చేసుకోవడానికి ఈజీ. ఓకే ఓకే. సో జాగ్రఫీ విషయానికి వస్తే, జాగ్రఫీ జనరల్ గా సిలబస్ లో మనకి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మ్యాప్స్ ఎలా వేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? జాగ్రఫీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మ్యామ్ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే చాలా ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణలో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మెయిన్స్ రాసే వాళ్ళకేమో నెక్స్ట్ టైం ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే, టీఎస్పీఎస్సీ వాళ్ళకేమో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. ఇన్ఫాక్ట్ తెలంగాణ ప్రిలిమ్స్ ఎగ్జామ్ టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ జరిగింది కదా, మినిమం 15 క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు సోషియో ఎకనామిక్ సర్వే అనమాట, సోషియో ఎకనామిక్ అవుట్లుక్. నేను చాలా సార్లు స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా చాలా చోట్లకి తిరిగినప్పుడు తెలంగాణలో చెప్పాను, ఆ చదివిన వాళ్ళకి ఎడ్జ్ వచ్చేస్తుంది. ఇప్పుడు 150 మార్క్స్కి 70 మార్కులు 65 కట్ ఆఫ్ ఉందనుకో, అన్ని ఏలు బిల్లు పెట్టొచ్చినా 40 మార్కులు వస్తాయి. అవి కాకుండా కొంచెం బేసిక్ రీడింగ్ చేసినా ఇంకా 20-30 మార్కులు వస్తాయి కదా. అవి లేకుండా ఇప్పుడు నేను ప్రిలిమ్స్ పాస్ అవునా డౌట్ ఎందుకు? సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదవకుండా తెలంగాణ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్కి ఎలా వెళ్తారు? సరే, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదవండి, తెలంగాణ భౌగోళిక పరిస్థితుల కోసం, తెలంగాణ ఆర్థిక స్థితిగతుల కోసం, తెలంగాణ సామాజిక పరిస్థితి కోసం, అది ఖచ్చితంగా మెయిన్స్కి యాడెడ్ వాల్యూ అవుతుంది. సో జాగ్రఫీ గురించి చెప్పు. ఏపీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కానీ సర్వే కానీ తీసుకున్నప్పుడు అక్కడ మెయిన్లీ ఫిజియోలాజికల్ ఫీచర్స్ కానీ ఫిజియోలాజికల్ రిసోర్సెస్ కానీ ఉంటాయి. దాని నుండి మనము మ్యాప్స్ ఎక్కడ ఫారెస్ట్ ఉన్నాయి, ఎక్కడ ఏ మినరల్ సోర్సెస్ ఉన్నాయి, తర్వాత ఎలాగ యూటిలైజ్ చేసుకుంటున్నాము, ఇంకా రివర్ సోర్సెస్ ఎక్కడేమున్నాయి, తర్వాత మెయిన్లీ సోషల్ ఎకనామిక్ కాన్సెప్ట్ జాగ్రఫీలో తీసుకురావాలి సో దట్ మనం ఫిజికల్ ఆస్పెక్ట్ ని డెమోగ్రఫీ కనెక్ట్ చేయడం కానీ, లేకుంటే మన స్టేట్ అనేది ఎక్కడ ఏ రిసోర్సెస్ ని ఎలా యూటిలైజ్ చేసుకోగలదు అనేది మనం నీట్ గా ప్రొజెక్ట్ చేస్తే ఇచ్చిన క్వశ్చన్ కి కాకుండా మనం కొంచెం ఎక్స్ట్రా రాసినాం అంటే. ఇప్పుడు తెలంగాణ ఉందనుకో, తెలంగాణలో ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ బాగా పెరిగింది హరితహారం తర్వాత, ఇటువంటి కూడా మనం ఆన్సర్స్ రాసేటప్పుడు జాగ్రఫీలో యాడెడ్ వాల్యూగా రాసుకోవచ్చు. ఓకే, తెలంగాణలో టైగర్ రిజర్వ్ గురించి,
తెలంగాణలో మనకి రకరకాల ఆదిమ జాతుల గురించి అన్ని రకరకాల కాన్సెప్ట్స్ తీసుకొచ్చి జాగ్రఫీలో కూడా కనెక్ట్ చేయొచ్చు. ఒక్కొక్క పాయింట్ ఖచ్చితంగా యాడెడ్ వాల్యూ ఉంటుంది కదా. సో ఎకానమీ వచ్చింది అనుకో, జాగ్రఫీలో ఈవెన్ కల్చర్ అండ్ టూరిజం కూడా యాడ్ చేసుకుంటే బెటర్. అవును, ఇప్పుడు టూరిజం ట్రెండింగ్ టాపిక్ కాబట్టి. సో ఎకానమీ ఉందనుకో, ఎకానమీని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి గ్రూప్ 1 లో? నువ్వు అంటే కొన్ని మోడల్ క్వశ్చన్స్ చెప్పు, క్వశ్చన్స్ ఎలా రావచ్చు? క్వశ్చన్స్ మైన్లీ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ పొజిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ ఫైనాన్షియల్ పొజిషన్, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, రాష్ట్రానికి రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది, రూపాయి ఎక్కడి నుంచి వెళ్తుంది, రెవెన్యూ జనరేషన్ మెథడ్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి, తర్వాత రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాంటివి, నీతి ఆయోగ్ రాష్ట్రానికి సంబంధించిన రకరకాల ఇండెక్స్లు సూచికల గురించి, వీటన్నిటి గురించి కూడా చదువుకుంటే మంచిది కదా. ఇంకా 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ చాలా ఇంపార్టెంట్ మ్యామ్. మనం ఏదైనా ట్రెండ్స్ గురించి మాట్లాడాలా, రిసోర్సెస్ గురించి చెప్పాలి, లేదు మన స్టేట్ యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఫండ్ ఆఫ్ స్టేట్ అనేది ఏ పొజిషన్ లో ఉంది, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్నప్పుడు ఈ రికమెండేషన్స్ తీసుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. రైట్. తర్వాత గవర్నెన్స్ కూడా కేంద్ర పథకాలు, రాష్ట్ర పథకాలు, కొత్త పాలసీస్, మన స్టేట్ లెవెల్ వచ్చిన పాలసీస్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉందనుకోండి, తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ లేదా టీ హబ్ 2.0, ఇట్లా చాలా కొత్త రాష్ట్రం తీసుకొచ్చిన కొత్త విధానాలని తీసుకురావడం మంచిది. అండ్ స్కీమ్స్ కూడా, ఎందుకంటే రాష్ట్రం తెలంగాణ ఏర్పడే 8 సంవత్సరాలు మాత్రమే అయింది కాబట్టి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇవన్నీ ఫస్ట్ నుంచి గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్స్ అన్నిటిని కూడా డీటెయిల్గా అనలైజ్ చేయడం మంచిది. దాంతోపాటు సెంట్రల్ లెవెల్లో గవర్నెన్స్ లో సిటిజన్ చార్టర్స్, ఆర్టీఐ, వీటి మీద ఆల్రెడీ తెలుసా TSPS లో గవర్నెన్స్ మీద చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఈసారి. ఓకే, ఆర్టీఐ ఎవర్ గ్రీన్ క్వశ్చన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దాంతోపాటు డిజిటల్ గవర్నెన్స్ అంటే ఈ గవర్నెన్స్ పరిస్థితుల్లో గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, తర్వాత సెంట్రల్ లెవెల్లో ప్రగతి అనే కాన్సెప్ట్, ప్రొయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్, అలానే మోడీ గారు లాంచ్ చేసిన మిషన్ కర్మయోగి, కెపాసిటీ బిల్డింగ్ ఇన్ సివిల్ సర్వీసెస్, ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకోవాలి. గవర్నెన్స్ అడిగేటప్పుడు మిషన్ కర్మయోగి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేసింది. దీని ప్రకారం సివిల్ సర్వీసెస్లో, సివిల్ సర్వెంట్స్లో కెపాసిటీ బిల్డింగ్ పెంచడం కోసం ఇట్లా చిన్న పాయింట్ యాడ్ చేసిన మార్క్స్ పెరుగుతాయి. అండ్ మేము గవర్నెన్స్ తీసుకుంటే మెయిన్ గా బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లారిటీగా డిఫైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గవర్నెన్స్ కి, గుడ్ గవర్నెన్స్ కి తేడా ఏంటి, ఏ పారామీటర్స్ ని మనం యూజ్ చేసుకోవాలి. సో ఆ డిఫరెన్సెస్ అనేది నీట్ గా చెప్పేసి ఆ ఎగ్జాంపుల్స్ ఇస్తే స్కోరింగ్ పొటెన్షియల్ పెరుగుతుంది. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా, చాలా మంది గ్రూప్ 1 అభ్యర్థులకి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఒక భయం. నిన్న అంటే అక్టోబర్ 22వ తారీఖున ఇస్రోకి సంబంధించి ఒక పెద్ద ఈవెంట్ జరిగింది. ఏం చెప్పు? GSLV ఏదైతే డెమాన్స్ట్రేషన్ స్టేజ్ లో ఉందో అది ఎక్స్పెరిమెంట్ గా మెయిన్ లాంచింగ్ వెహికల్ యూజ్ చేసి హెవియెస్ట్ శాటిలైట్స్ 36 GSLV Mark 3 ద్వారా 36 శాటిలైట్స్ లాంచ్ చేశారు. చాలా పెద్ద ఇష్యూ కదా ఇది. సో గ్రూప్ 1 లెవెల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ గా ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ సివిల్స్ కి గ్రూప్ 1 రెండింటికి ఇంపార్టెంటే, రోబోటిక్స్, తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0, బిగ్ డేటా అనలిటిక్స్, మెటావర్స్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవి కాకుండా నీకేమనిపిస్తాయి క్వశ్చన్స్? మెయిన్ గా పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ ఉంటాయి మ్యామ్. హాట్ టాపిక్ జనరల్ గా ఎప్పుడు హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ ఒక 2-3 క్వశ్చన్స్ అయినా వస్తాయి మ్యామ్. అండ్ నెక్స్ట్ న్యూక్లియర్ టెక్నాలజీ, మన ఇండియన్ పొటెన్షియల్ ఏంటి, అండ్ విజన్ 2031 ప్లాన్ ఉంది కదా, సో అది కూడా మనం ఒకసారి చూసుకోవాలి మ్యామ్. మీరు అన్నట్టు మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలో అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒకటి ఉంది, అది 3D ప్రింటింగ్. అడిటివ్ అంటే 3D కదా, 3D ప్రింటింగ్. సో దానికి కూడా మన విజన్ డాక్యుమెంట్స్ ఏవైతే రిలీజ్ చేస్తున్నారో ఇప్పటి రీసెంట్ ట్రెండింగ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, అవి మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకుంటే బెటర్. గుడ్. సో ఇది కాకుండా ఇంకొకటి, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే వాళ్ళు భయపడుతుంటారు. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్, స్టాటిస్టిక్స్, ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, దీన్ని ఎలా డీల్ చేయాలి? డేటా ఇంటర్ప్రిటేషన్ ఈజ్ నథింగ్ బట్ అనలైజింగ్ ఆర్ అప్లైయింగ్ మైండ్. కామన్ సెన్స్ అప్లై చేసినప్పుడు కూడా మనకు బేసిక్ మ్యాథ్స్ ఫార్ములాస్ ప్లస్ మైనస్ ఆర్ యూ కెన్ సే బార్డ్మాస్ రూల్, లేకుంటే చిన్న ఆల్జీబ్రాయిక్ ఫార్ములాస్ యూస్ చేసుకొని కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. కానీ గ్రూప్ 1 లో స్టెప్ బై స్టెప్ మార్క్స్ వస్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. మెయిన్ థింగ్ ప్రాక్టీస్ చేసి ఆ ప్యాటర్న్ కి మన బ్రెయిన్ ట్యూన్ అయితే కొంచెం క్విక్ గా ఎగ్జామ్ హాల్లో స్కోర్ చేసుకోవడానికి కానీ త్వరగా
క్వశ్చన్ సాల్వ్ చేయడం కానీ యూజ్ అవుతుంది. నేను ఫస్ట్ టైం సివిల్స్ రాసినప్పుడు కేశవ్, నా ఫస్ట్ టైం ర్యాంక్ వచ్చినప్పుడు స్టాటిస్టిక్స్ సివిల్స్లో కూడా ఉండేది. నేను నాన్ మ్యాథ్స్ బిఏ, నేను బిఏ ఎల్ఎల్బి, అప్పుడు ఎల్ఎల్బి చదువుతున్నాను అనమాట. నాకు స్టాటిస్టిక్స్ ఎలా డీల్ చేస్తాను భయం, కానీ ఎగ్జామ్కి వెళ్ళాక అదేం కాదు, బాగానే అందరిలోనే వర్క్ చేశాను దానిలో. ఈవెన్ సీసెట్ కూడా నేను క్రాక్ చేశాను. సో కొంత ముందే ప్రాక్టీస్ చేసి వెళ్తే డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఈజీ అవుతుంది. ఓకే కేశవ్, మళ్ళా మనం నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళ కోసం ఇంకొక వీడియో చేద్దాం. థ్యాంక్ యూ కేశవ్.